విద్యార్థుల ఎదురుచూపులకు తెర. తెలంగాణ 10వ తరగతి ఫలితాలు నేడు. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితాలపై కీలక ప్రకటన వెలువడింది. 2026 ఏడాదికి సంబంధించిన టీజీ ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను నేడు జూన్ 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన వారు, అలాగే తమ మార్కులను మెరుగుపరుచుకోవాలని భావించిన విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పుడు వారి భవిష్యత్తు విద్యా ప్రణాళికలకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కందిమల్ల లింగయ్య వెల్లడించిన వివరాల ప్రకారం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ మధ్యాహ్నం 3 గంటలకు అధికారికంగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబరు నమోదు చేసి అధికారిక వెబ్సైట్లో ఫలితాలను పరిశీలించవచ్చు. అలాగే మార్కుల మెమోలను కూడా ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో విద్యార్థులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ఫలితాలను తెలుసుకునే వీలుంది. ఈ ఏడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడ్డాయి. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయగలిగేలా అన్ని పరీక్ష కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలను కల్పించారు. ప్రధాన పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు మార్కులు తక్కువగా వచ్చిన వారు కూడా తమ స్కోరును మెరుగుపరచుకోవడానికి ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ మరియు ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం మంచి మార్కులు అవసరమని భావించిన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాశారు. అధికారిక గణాంకాల ప్రకారం ఈ పరీక్షలకు మొత్తం 31,542 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. అయితే వారిలో 17,768 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. అంటే సుమారు 56.33% మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మిగిలిన వారు వివిధ కారణాల వల్ల పరీక్షలకు హాజరు కాలేకపోయారు. ఈ సంఖ్యను పరిశీలిస్తే సప్లిమెంటరీ పరీక్షల ప్రాధాన్యత ఎంత ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉండేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నించారు. సాధారణంగా సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఈసారి విద్యాశాఖ అత్యంత వేగంగా ప్రక్రియను పూర్తి చేసింది. విద్యార్థులు అడ్మిషన్ల కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేవలం 12 రోజుల్లోనే సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించి యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఫలితాల విడుదలను వేగవంతం చేయాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు, పాలిటెక్నిక్ కౌన్సిలింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో సప్లిమెంటరీ ఫలితాలు ఆలస్యమైతే విద్యార్థుల అడ్మిషన్లలో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉండేది. అందుకే విద్యాశాఖ ముందస్తు చర్యలు తీసుకొని ఫలితాలను త్వరగా విడుదల చేసే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదల కావడంతో ఇప్పుడు 10వ తరగతి ఫలితాలపై అందరి దృష్టి నిలిచింది. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు ముందుగా తమ మార్కులను జాగ్రత్తగా పరిశీలించాలి. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వెంటనే తదుపరి విద్యా అవకాశాలపై దృష్టి పెట్టాలి. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, వృత్తి విద్యా కోర్సులు వంటి వివిధ అవకాశాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ ఆసక్తులు, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని సరైన కోర్సును ఎంపిక చేసుకోవాలి. కేవలం ఇతరుల సూచనల ఆధారంగా కాకుండా తమ సామర్థ్యాలను అంచనా వేసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే మార్కులు ఆశించిన స్థాయిలో రాకపోయినా విద్యార్థులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. విద్య అనేది ఒక పరీక్షతో ముగిసిపోయే ప్రయాణం కాదు. భవిష్యత్తులో ఇంకా అనేక అవకాశాలుంటాయి. ఒక పరీక్షలో తమ మార్కులు రావడం జీవితాన్ని నిర్ణయించదు. కష్టపడి చదివి తదుపరి దశలో మంచి ఫలితాలు సాధించవచ్చు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురాకుండా వారికి మానసికంగా అండగా నిలవాలి. విద్యా నిపుణులు చెప్తున్న ప్రకారం ప్రస్తుతం సాంకేతిక విద్య, వృత్తి విద్య, నైపుణ్య ఆధారిత కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. 10వ తరగతి తర్వాత విద్యార్థులకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్ మాత్రమే కాకుండా పాలిటెక్నిక్, ఐటీఐ, షార్ట్ టర్మ్ స్కిల్ కోర్సులు కూడా మంచి కెరియర్ అవకాశాలను కల్పిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. మొత్తంగా చూస్తే తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో కీలక మలుపుగా మారనుంది. జూన్ 25 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్న ఈ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లు నంబర్ నమోదు చేసి మార్కులు తెలుసుకోవచ్చు.
విద్యార్థుల భవిష్యత్తు, విద్యా ప్రణాళికలకు ఈ ఫలితాలు ఎంతో ముఖ్యమైనవి. అందుకే ఫలితాలు వచ్చిన వెంటనే తదుపరి అడ్మిషన్ ప్రక్రియలను పూర్తి చేసుకొని తమ లక్ష్యాల వైపు ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు.